ఓకే అండి. ఎస్ రామరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ రామరెడ్డి గారు, సో ఏదైతే బీఆర్ఎస్ దొంగ ఓట్ల బండారం బయట పెట్టిందని చెప్పేసి మాట్లాడుతుంది అండ్ నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది. సో ప్రూఫ్స్ తో సహా బయట పెట్టినా కూడా బీజేపీ మౌనంగా ఎందుకు ఉంది, ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఏంటి, ఏం చెప్తారు దీనికి? ఒకటి కేటీఆర్ గారు కానీ మన మూలం ఏదైతే జరుగుతున్న దాన్ని ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఓట్ల చోరీ అనేది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, అంతకుముందు ఫేక్ దాంట్ల మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ నడపాలను అయిన తర్వాత ఈరోజు తెలంగాణలో మనం ఒకటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అసెంబ్లీ దాంట్లల్లో ఒక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో మేము ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఎన్యూమరేటర్స్ అయిన తర్వాత మన సుప్రీంకోర్టు ఓ జడ్జిమెంట్ ఇచ్చి ఆధార్ కార్డును ఓటర్ లిస్టు చాలా మంది మా విలేజ్లో 1700 ఓట్లుంటే 600 మందికి హైదరాబాద్ ఉంది, అక్కడ ఉంది ఓటు. ఊర్లల్లో ఒక్క దగ్గర కాదు, ఒక్కొక్కరికి 3-4 తాళ్ళు ఎన్యూమరేటర్స్ పోయేటోళ్ళు సరైన ఎన్యూమరేషన్ చేస్తలేరు, అధికారులు చేస్తారు. అది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది, మున్సిపల్ కార్పొరేషన్లు ఇక్కడ వేయాలి ఎన్యూమరేట్. ఇండ్లు హైదరాబాద్ నగరం వల్ల మనం షేమ్గా ఫీల్ కావాలి. 40% 38% పోలింగ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అనేది మూలాలలో పోతలేదు. మూలాలలో పోక నీ పార్టీ మీద నువ్వు ఆయన రాహుల్ గాంధీ చెప్పడం ఓటు చోరీ అవుతుందని కేటీఆర్ చెప్పడం. కేటీఆర్ ప్రభుత్వంలో జరిగింది అదే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవే జరుగుతున్నాయి. ఓట్ల దాంట్లలో ఏదైతే నిజంగా కూడా ప్రజాస్వామ్యం వల్ల ఒక్కరికి ఒకే ఓటు ఉండాలి, ఆ ఓటు కూడా అమ్మడబోకుండా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే 2 తావాలు ఈడేస్తున్నారు, ఆడికొచ్చి విలేజ్లో పైసలు ఇస్తే మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వాలి, ఓటుకు పైసలు ఇవ్వాలి. ఆ విధంగా చేయడం వల్ల ఎక్కడైనా ఉండదు, విలేజ్లో ఉండని హైదరాబాద్ ఎక్కడైనా ఒక్క దగ్గర పెట్టుకోవాలి. దాన్ని ఆధార్ కార్డు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఏమో లింకు చేయొద్దని ఏదో కండిషన్ ఉంది. దానివల్ల ఇవి కాకుండా జనాభా ఎంత ఉందో ఓట్లు అన్నీ ఉన్నాయి. నిజంగా చెప్తే ఇవాళ 2-3 ఇట్ల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేషన్ కార్డులది కూడా నేను సబ్జెక్ట్ కాకపోయినా చెప్తాను. రేషన్ కార్డులల్లో చాలా మందికి 20 ఎకరాలు 10 ఎకరాలు ఉద్యోగం చేసిన వైట్ కార్డు తీసుకున్నారు. వైట్ కార్డు వాళ్ళు పాపం బియ్యం తీసుకోవాలి, ఫ్రీజ్ తీసుకోవాలని హెల్త్ దానికోసం మేము ప్రపోజ్ చేసినాం. విశ్వేశ్వర రెడ్డి గారు లెటర్ ముఖ్యమంత్రికి ఏమని, అయ్యా మీరు రేషన్ కార్డులు అందరికీ ఇవ్వండి, కానీ హెల్త్ కార్డు అనేది సపరేట్ ఇవ్వండి. పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వండి. ఆ హెల్త్ కార్డు కోసం అని చెప్పి పైసలు ఉన్నోళ్ళు లేనోళ్ళు హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేయండి. ఆ రెండింటిని ప్రభుత్వం భరించాలి. కానీ ఇవాళ అవి మర్చిపోయారు, అజుకిస్తున్నాము. అంటే ఇప్పుడు రామరెడ్డి గారు ఒప్పుకుంటున్నారా తెలంగాణలో దొంగ ఓట్లు పడుతున్నాయి? 100% దొంగ ఓట్లు అనవండి. ఒక్కొక్కరు ఓటు ఉంటది, వాళ్ళకి 3 తావాలు ఉంటది, ఇల్లు ఖాళీ చేసిపోతుంటారు. ఈడ ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ ఆడ ఎన్రోల్ చేస్తారు. 3 తావాల 2 తావాల ఓట్లు ఉంటున్నాయి. ఆ దాంట్లో ప్రక్షాళన చేయవలసిన అవసరం రాష్ట్ర మరి సరే బీఆర్ఎస్ విషయంలో కొంచెం జూబ్లీ హిల్స్ బైపోల్ కోసం ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేశారు, వాళ్ళు ఏదో ఒక మోటోతో ముందుకు వెళ్తున్నారు. మరి బీజేపీ నుంచి ఎలాంటి యాక్షన్స్ కనిపించట్లేదు, ఎందుకు? వీరి అందరు ఇయ్యకముందే మరి శశిధర్ రెడ్డి గారి అధ్యక్షతన మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అన్ని ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఉన్నాయి, ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి మేము చెప్పడం. ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆ ఓల్డ్ సిటీలో దొంగ ఓట్లు ఎన్రోల్ చేయిస్తారు. అదే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చామని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. బీఆర్ఎస్ అదే ఆరోపణ, దొందే కాంగ్రెస్ బీజేపీ దొందే, అందుకే మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోవట్లేదు, సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరు యాక్షన్ తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా? అట్లీస్ట్ మీ నుంచి ఫిర్యాదులు అందట్లేవు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ వస్తుంది, ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఇక్కడ వచ్చి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ అయిన తర్వాత మీరు ఎలక్షన్ కమిషన్ కు దొంగ ఓట్లు ఏది ఉండని కంప్లైంట్ చేయాలి. దాంట్లో అయిన తర్వాత నేను చెప్తున్నా, మజ్లిస్ పార్టీ బిండలు తీసుకొచ్చి ఎన్రోల్మెంట్ చేస్తుంటారు. అందులో ఫేక్ వాళ్ళదో ఇది ఉంటది. నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఫిరోజ్ ఖాన్ ఉన్నాడో హైదరాబాద్ పార్లమెంట్ లో 2 లక్షల పైన దొంగ ఓట్లు ఉన్నాయి, దాంట్లో తీసేస్తే ఆయన గెలవడు, మేము గెలుస్తామని చెప్పాడు ఫిరోజ్. కానీ ఎవరు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వారిని అదే విధంగా బిహేవ్ చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాత్రి నిన్న రేవంత్ రెడ్డి గారికి చెప్పారు అది యాత్ర